Good morning, students. The first lesson in sixth class English is peace and harmony. So, the name of the lesson tells you that there is peace and harmony amongst the animals living in the forest. So, the story goes like this. But before going into the story, you know the meanings of these two words, peace and harmony. What is peace? Peace means shanti, no violence, no fightings, no rivalry, no enmity. Okay, friendly. They are friendly, so there is a lot of peace in the forest. Of course, we will see what exactly the story is. And harmony also means the same, almost same. Harmony means aikamatyam in Telugu. So live together. Animals in the story live together happily, without any uh, fightings, without any rivalry or enmity. Okay, they live peacefully and they live in harmony. So let us see the story. So that there are some animals living in the forest. కొన్ని యానిమల్స్ ఉండేవి ఫారెస్ట్లో. మీరు నేను ఆల్రెడీ చదవమని చెప్పాను, లెసన్ని చదివి ఉండండి ఆల్రెడీ. సో ఆ తర్వాత నా ఈ వీడియోని వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. విన్న తర్వాత అయినా చదవండి, చదివి మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్ బెటర్. సో మెనీ యానిమల్స్, బర్డ్స్, insects, snakes are living together in the forest. And you know what they do. కొన్ని animals they'll play in the forest, and some animals will be swimming in the pool, and some other animals will be singing songs. Okay, సో ఇట్లా డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటాయి. సో సడన్గా ఏమవుతుందంటే ఓకే, అది అయ్యే కంటే ముందు సో ఓపెన్ ఫీల్డ్లో ఎప్పుడు మ్యూజికల్ ఈవినింగ్స్ కూడా ఉంటాయి వాటికి. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఎ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. ది ఎలిఫెంట్ అండ్ ద డియర్. ఎలిఫెంట్ మీన్స్ ఏనుగు, డియర్ అంటే జింక. ఇవి రెండు కూడా డాన్స్ చేసేవి. And the mynas and parrots sang. The tiger and the bear exhibited gymnastics. కొన్ని యానిమల్స్ ఏమో జిమ్నాస్టిక్స్ చేసేవి. జిమ్నాస్టిక్స్ అంటే ఎగరడం, దూకడం, చెట్ల పైనుంచి, ఏమైనా పోల్స్ పైనుంచి అట్లా. సో సడన్గా ఇంత హ్యాపీగా ఉన్నటువంటి ఫారెస్ట్లో సడన్గా ఏం జరుగుతుందంటే మన జాకల్ ఎంటర్. జాకల్ మీన్స్ ఫాక్స్, ఒక నక్క ఎంటర్ అవుతుంది. దెన్ ద సీన్ చేంజ్డ్. యానిమల్స్లో జాకల్ అనగానే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ దట్ గుడ్ అండ్ ఇట్ ఈస్ కనింగ్ టు. అది కనింగ్ యానిమల్. ఓకే, వెరీ డేంజరస్ ఈవెన్. ఓకే, కనింగ్ మీన్స్ చాలా కుట్రలు, కుతంత్రాలు చేసి చాలా వేరే వాళ్ళని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం చేసేటువంటి యానిమల్ అనమాట అది. ఓకే, సో అది జాకల్ వస్తుంది. దెన్ అది ఇట్ ద ఫాక్స్, జాకల్ ట్రై టు ఫిల్ పాయిజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది యానిమల్స్. అందరి మైండ్స్లో, అన్ని యానిమల్స్ మైండ్స్లో పాయిజన్ని ఫిల్ చేస్తూ ఉంటుంది అది. ఎలా అంటే హీ గోస్ టు ది ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, యు ఆర్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్, వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ద ర్యాబిట్స్. నువ్వు స్క్విరల్స్తో, ర్యాబిట్స్తో ఆడతావా? ఇట్లా దాన్ని రెచ్చగొట్టడం, దాన్ని సపరేట్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా చేద్దాం అనుకుంటుంది చెప్పండి జాకల్?
ఎందుకు యానిమల్స్ని సపరేట్ చేసి డివైడ్ చేద్దామనేసి అనుకుంటుంది? ఎస్, యూ మే బి రైట్. సో జాకల్ మే బీ ట్రైంగ్ టు కిల్ స్మాలర్ యానిమల్స్ అండ్ ఈట్ దేర్ ఫ్లెష్. దానికంటే చిన్న జంతువులను తినేసి చంపి తినేద్దామనేసి దాని ప్లాన్ అనమాట. కాబట్టి ఇక్కడ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద జాకల్ టు కిల్ ఎనీ యానిమల్ ఆర్ ఈట్ ఇట్. సో what it wanted to do is, jackal wanted to divide the animals into individuals. Okay, they are actually in a group now, they are a group now, so now they have to be divided. So ఇది దాని ప్లాన్. దెన్ ఇట్లా అన్ని యానిమల్స్ దగ్గరికి వెళ్ళి వాటిని సపరేట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ద జాకల్ దెన్ అప్రోచ్ ద డియర్ అండ్ విస్పర్డ్ దట్ ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ ద డియర్. సో ది డియర్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే టైగర్ని మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తుంది అనేది చెప్తుంది అనమాట. సో గ్రాడ్యువల్లీ ఆల్ ది యానిమల్స్ బిగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. సస్పెక్టింగ్, SUSPECTING, సస్పెక్టింగ్. సెకండ్ పేజ్లో ఈ పిక్చర్ కింద ఉంది చూడండి. ఓకే, ఫస్ట్ లైన్లో గ్రాడ్యువల్లీ ఆల్ ది యానిమల్స్ బిగాన్ సస్పెక్టింగ్. సస్పెక్టింగ్ అంటే అనుమానించడం. అట్లా అనుమానించడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి ఒక యానిమల్ని ఇంకో యానిమల్. దెన్ దే got separated. Now it was easy for the jackal to hunt smaller animals and eat them. అప్పుడు దానికి ఈజీ అయిపోయింది అనమాట చంపి తినేయడం చిన్న వాటిని. ఓకే, దెన్ మ్యూజికల్ ఈవినింగ్స్, ఎప్పుడైతే అవి చాలా హ్యాపీగా ఉన్నటువంటి టైంలో మ్యూజికల్ ఈవినింగ్స్ అప్పుడు ద మూన్ యూజ్ టు వాచ్ దెమ్ లివింగ్ హ్యాపీలీ ఇన్ ద ఫారెస్ట్. మూన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనమాట. వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడం, ఇంత డాన్స్ చేయడం, కలిసి మ్యూజికల్ ఈవినింగ్స్ చేసుకోవడం, అవి మూన్ ద మూన్, చంద్రుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కానీ ఎప్పుడైతే ఇవి సపరేట్ అయ్యాయో, ఈ జాకలు వచ్చి కొన్నిటిని చంపడం తినడం స్టార్ట్ చేసిందో, అప్పుడు ద మూన్ వాంటెడ్ టు హెల్ప్ దెమ్. సో హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాధు. అప్పుడు ఇక్కడికి వస్తాడు, ఈ అడవిలోకి వచ్చి సాధులాగా వస్తాడు. సాధువు, ఓకే, ఒక సేజ్ లాగా, SAGE. ఓకే, సాధు అనే వర్డ్ ఉంది మీకు, SADHU. ఆల్ రైట్. వచ్చేసి అన్ని యానిమల్స్తో మాట్లాడి సో ఆ విషయం చెప్తాడు. సో ద జాకల్ వాంటెడ్ టు డివైడ్ యూ ఇంటూ ఇండివిజువల్స్ so that it became easy for the jackal to kill the smaller animals and eat them. So be careful and try to avoid it or try to get rid of it, he suggests. Then the sadhu అన్ని యానిమల్స్ని పిలిచేసి ఈ విషయం చెప్పేస్తాడు. ఆ తర్వాత ద సాధు accompanied the tiger and the wild bear to the nearest market. He played with the bull, the owl and the monkeys. ఓకే, అయితే ఇదంతా చూస్తుంది, ఏది జాకల్ చూస్తుంది. జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ. తనకి కోపం వచ్చేసింది ఈ సాధు పైన. సాధుని ఎట్లయినా చంపాలనేసి అనుకుంటుంది. డి నాట్ వాంట్ ది యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. వన్ డే ది యానిమల్స్, insects and birds held an emergency meeting and they unanimously decided to approach the sadhu and pleaded with him to kill the jackal. అయితే ఈ యానిమల్స్ అన్నీ కూడా సాధుని రిక్వెస్ట్ చేస్తాయి, మరి ఎట్లయినా జాకల్ని చంపేసేయాలి, లేకపోతే మనం హ్యాపీగా ఉండలేం, మనం సేఫ్గా ఉండలేం, చనిపోతాం, చంపేస్తుంది అది అనేసి చెప్తాయి. సో అప్పుడు సాధు అంటాడు, ఐ విల్ నాట్ కిల్ ది జాకల్ బట్ హెల్ప్ యూ ఇన్ ఏ డిఫరెంట్ వే. కాకపోతే ఇంకా వేరేలాగా మీకు హెల్ప్ చేస్తానంటాడు. When the sun went to sleep, the jackal came to the house of the hens to take a few of them for his supper. The sadhu, who had been longing nearby, came out of the house and spoke to the jackal, take me today for your meal. అది హెన్స్ కోసం వస్తుంది జాకల్. అప్పుడు అక్కడ సాధు ఉంటాడు, వాటిని ఏమనకు, చంపకు, నన్ను తీసుకెళ్ళు నీ ఆహారానికి అనేసి సాధు చెప్తాడు. టేక్ మీ ఫర్ యువర్ మీల్, టేక్ మీ ఫర్ యువర్ మీల్, ద సాధు సెడ్ టు ద జాకల్. దెన్ వాట్ ద జాకల్ డూ? What the jackal did, the jackal, who had been waiting for this opportunity, dragged the sadhu and ran into the jungle. So sadhuni లాక్కెళ్తుంది అనమాట జంగిల్లోకి. లాక్కెళ్ళి he took the sadhu to a lonely place
tore him into pieces and ate him up. పీసెస్కి కట్ చేసి తినేస్తుంది అతన్ని. Then they were afraid that the hungry jackal would appear again the next day. The animals, all the animals, were very unhappy about what had happened because the sadhu was killed and he was eaten up by the jackal. And what the animals thought, the jackal would come the next day and eat them up too. వాటిని కూడా చంపేస్తుంది అది వచ్చి నెక్స్ట్ డే వచ్చి అనేసి అనుకుంటాయి అన్నీ కూడా. బట్ వాట్ హ్యాపెన్ సడన్లీ, large strange noise. All of them ran in the direction. What they saw surprised them. They saw the stomach of the jackal growing bigger and bigger. అయితే సడన్గా ఏం జరుగుతుందంటే అది తిన్నది కదా జాకల్ సాధు బాడీని. దెన్ ఇట్స్ stomach became bigger and bigger so that it bloated. See, it continued to bloat. చాలా ఉబ్బిపోయిందనమాట until it burst. Then it burst. పగిలిపోయింది దాన్ని కడుపు. So that is how the animals got rid of the jackal. Now the animals felt very happy, and they started living happily again in the forest. So this is how the sadhu helped them. And sadhu went up to the sky, and he was watching them every day, what they would be doing, the animals were doing. They were living happily again, and they were having musical evenings too, and they were dancing, they were singing songs, and they were doing everything whatever they liked. And this was how the lesson ended. ఇట్లా ఈ లెసన్ ఎండ్ అవుతుంది. లెసన్ మళ్ళీ చదవండి జాగ్రత్తగా, వర్డ్ టు వర్డ్ చదవండి, అన్ని వర్డ్స్కి మీనింగ్స్ రాయండి. ఓకే, అంటే డిఫికల్ట్ వర్డ్స్కి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. నేను ఇచ్చిన వర్క్షీట్ కంప్లీట్ చేసేసి నా నంబర్కి వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ నంబర్కి మీ ఆన్సర్స్ పెట్టండి. ఓకే, కీప్ రీడింగ్, కీప్ స్టడీయింగ్. ఆల్ ది బెస్ట్. See you then.